వెల్కమ్ టు మై కిచెన్. ఇవాళ మనం చేసే రెసిపీ బుడగల మటలు. బుడగల మడగలకు కావలసిన పదార్థాలు: ఫిష్, బుడగల మడగలు, టమాటో 3, తాలింపు, ఆనియన్, చింతపండు, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసి పెనం వేసేయాలి. కడాయి పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయి హీట్ అయినాక, కడాయి వేడైనాక 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తగినంత 3 స్పూన్లు ఆయిల్ హీట్ అయినాక 2 పచ్చిమిర్చి తుంచేసి, వెల్లుల్లి ఇంకా మెంతులు వేసి వేడనివ్వాలి. ఇలా వేడైనాక ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసినాక ఆనియన్ బాగా ఎర్రగా వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇలా మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా ఆనియన్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. 2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు. నెక్స్ట్ సన్నగా తరిగిన టమాటోస్ వేయాలి. టమాటోస్ వేసి అందులో కొంచెం ఉప్పు వేయాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి. ఉప్పు వేయడం వల్ల ఏంటంటే టమాటాలు బాగా మగ్గుతాయి. టమాటాలు ఉడికే అంతవరకు మనం ఫిష్ మసాలా ఎలా తయారు చేయాలో చూద్దాం. మేము స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాలి. కడాయిలో జీలకర్ర 1 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, నెక్స్ట్ 1 స్పూన్ ధనియాలు ఇలా డ్రై రోస్ట్ చేసేసాలి. నెక్స్ట్ 1.5 స్పూన్ ఓమా వేసుకోవాలి. ఓమా వేసి ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది కుక్ అయిపోయిందండి. ఇది తర్వాత చల్లారినాక ఏంటంటే మిక్సీ పట్టేసేయాలి. ఈ కుక్ అయిన పదార్థాన్ని గ్రైండ్ పౌడర్గా తయారు చేసుకోవాలి. మధ్య మధ్యలో టమాటాలని ఇలా తిప్పుతూ ఉండాలి. అప్పుడు బాగా మగ్గుతాయి. ఈ మసాలాలో వెల్లుల్లి కూడా వేసి రోస్ట్ చేసుకోవాలి. ఇలా మిక్సీ అయితే చేసుకున్నానండి. మసాలా రెడీ అయిపోయింది. టమాటాలు మగ్గాక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. ఇలా నేను చింతపండు రసం అయితే తీసుకున్నాను. ఈ చింతపండు రైస్ని కారం మగ్గాక కారంలో వేసుకోవాలి. కారం అయితే మగ్గిందండి. ఇప్పుడు చింతపండు రసం పోసుకోవాలి. పోసుకొని కలిపి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకోవాలి. మనం ఫిష్ మునిగే అంతవరకు వాటర్ పోసుకొని బాగా మరిగించాలి. ఈ బుడద మటలు చేపలు తినడం వలన మన ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే మన కళ్ళు కనిపిస్తాయి. ఆరోగ్యానికి మంచిది. చేపల పులుసు ఉడికినాక బుడద మటల చేపలు వేసుకోవాలి. ఒక్కొక్కటి ఇలా మునిగే అంతవరకు వేసుకోవాలి. ఇలా మొత్తం వేసుకోవాలి. ఇలా వేసినాక ఒక 20 మినిట్స్ బాగా ఉడకనివ్వాలి. ఉడికినాక మసాలా వేసి దింపేయాలి. ఇలా కర్రీ అయితే ఉడికిందండి. పైనుంచి ఆయిల్ బయటకు వస్తుంది కాబట్టి ఉడికినట్టే. అప్పుడు ఫిష్ మసాలా వేసేయాలి. ఫిష్ మసాలా వేసి ఒక 2 సెకండ్లు ఇలా కదపాలి. కదిపినాక అంత కలుస్తుంది. లాస్ట్ కొత్తిమీరతో గ్రైండ్ చేసుకొని దింపేయాలి. అంతే. మన ఉప్పు కారం ఉప్పు చూసుకొని ఉప్పుని టేస్ట్ ఉప్పు వేసుకోవాలి. బుడద మటల చేపల కర్రీ రెడీ. ఎంతో టేస్టీ అయిన బుడదల మటల చేపల కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసి ఎలా ఉందో సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.